అందరికీ మరణాత. దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు తోడై ఉండటను బట్టి దావీదుకు కలిగిన అపాయములలో, ప్రమాదములలో, వేదనలలో, చిక్కులలో, విపత్తులలో, యుద్ధములలో, ఆందోళనలలో, సమస్యలలో దేవుడే సులువైన పరిష్కారం దావీదుకు దయచేయుట మనం చూస్తూ ఉన్నాం. శత్రువుల చేతిలో అప్పలంగా చిక్కిన దావీదుకు దేవుడు తోడై ఉండి ఎలాగూ అద్భుతముగా దావీదును దేవుడు తప్పించాడో ఈవేళ మనం గ్రహించుకుందాం. అలాగూ మన జీవితంలో కూడా అనూహ్యమైన, అంటే ఊహించని రీతిగా మనకు కూడా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మన మీద పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం అట్టి అపాయముల నుండి ఎలాగూ తప్పించుకోవాలి అనే విషయాలను దేవుని గ్రంథములో దావీదు అనుభవము ద్వారా మనం ఈవేళ గ్రహించుకుందాం. ఈవేళ మన ధ్యానాంశం గాతు అను గోతిలో దావీదు జిత్తు. గాతు అనగా ప్రదేశం, ఫిలిస్తీయుల ప్రదేశం గాతు. గాతు అను గోతి. గొయ్యి అంటే చిక్కు, గొయ్యి అంటే ప్రమాదం, గట్టెక్కలేని ఒక తీవ్రమైన అపాయంలో దావీదు చిక్కుకున్నాడనమాట అండి. దావీదుకు గోతిలో ఎత్తుగడ వేయుటకు దేవుడే జిత్తు అంటే మాయోపాయము దయచేసిన వారై ఉంటూ ఉన్నారు. మాయ చేయుట ద్వారా, మాయ చేయగల ఉపాయం దేవుడు దావీదుకు దయచేసి దావీదును సులువుగా గోతిలో నుండి పైకెత్తిన దేవుని మనం చూస్తూ ఉన్నాం. ఈ గాతు అను గోతిలో నుండి తప్పించిన దేవుని కీర్తిస్తూ, దేవుని ప్రస్తుతిస్తూ దావీదు భక్తుడు 34వ కీర్తన దేవుని మహింపరుస్తూ రాసిన కీర్తన అన్నమాట అండి. అది మనం చదువుకున్నాం. పిల్లరా, ఈవేళ గాతు అనే ప్రదేశం గూర్చి మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, అనూహ్యమైన అపాయకరమైన పరిణామములు మన జీవితంలో సంభవించి అవి క్లిష్టముగా మరియు సంక్లిష్టములుగా మారినప్పుడు మనం ఎలాగూ దేవుని ఆశ్రయించాలి అన్న సంగతి మనం గ్రహించుకుందాం. పిల్లరా, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు దేవుని మాట ఉల్లంఘించినందున అమాలేకీయులైన వారిని హతము చేయమని దేవుడు ఆజ్ఞాపించినందున సౌలు దేవుని మాట లక్ష్య పెట్టక దేవుని మాట ఉల్లంఘించినందున సౌలు విషయంలో దేవుడే ఆయాసపడి బాధపడి సౌలును రాజుగా ఉండకుండు నిమిత్తం సౌలును తొలగించి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలు వారసునిగా ఎవరిని అభిషేకిస్తూ ఉన్నారు? దావీదును. పిల్లరా, దావీదు సౌలు స్థానమందు అభిషేకింపబడ్డాడని సౌలు ఎరిగి తన రాజ్యమును దావీదుకు అప్పగించుటకు ఇష్టము లేక తన రాజ్యమును ఎలాగూ దావీదు
రాజుగా ఉండి పాలిస్తాడో అన్న భయముతో సౌలు దావీదును వెంటాడి, ఒక విధంగా చెప్పాలంటే దావీదును వేటాడి చంప చూస్తూ ఉన్న సమయమందు దావీదు ఎవరు? దైవ అభిషిక్తుడు, దేవుని ద్వారా గొప్ప చేయబడిన వాడు. మాటి మాటికి మనం చెప్పుకుంటున్నాం అభిషేకం. అభి అనగా గురుతు, షేక్ అంటే ఘనత. దేవుడే దావీదును తైలముతో అభిషేకించి ప్రవక్త ద్వారా గొప్ప చేయుటను బట్టి దావీదును హతము చేయాలన్న సౌలు కుట్రలు ఏవి కూడా ఫలించలేదు. ఈ తరుణములో సౌలు చేతిలో చిక్కి చావకుండు నిమిత్తం దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. ఈ పారిపోతూ మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి మనం చూస్తే, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు. పిల్లరా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం వాక్యం చూసినట్లయితే ఆ పై వాక్యములో లేక మొదటి సమూయేలు 21లో పైన దావీదు 1 నుండి 10 వచనాలు లేక 1 నుండి 6 వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. చూసారా? దావీదు తరుముతూ ఉన్న సౌలుకు చిక్కకుండా దావీదు దేవాలయములోనికి యాజకుని వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చిదేమేమని అడుగగా దావీదు లేదు, నేను కొందరితో వచ్చానని చెప్పి, మరి దావీదు ఆకలితో ఉన్నాడు. దావీదు పరివారమునకు ఆహారము లేదు. అప్పుడు నా పనివారు ఆకలితో ఉన్నారు, ఏమైనా నాకు ఆహారం ఇమ్మని అడుగగా నీ యొద్ద ఏమి ఉన్నది అన్నప్పుడు 3వ వచనం 5 రొట్టెలు గాని మరి ఏమీయు గాని యుండిని ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని చెప్పాను. తరువాత 5వ వచనం, అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చి మేము శుభ్రంగా ఉన్నాం అంటూ 6వ వచనంలో యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సరిది రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠిత రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఇక్కడ అసలు విషయం చూడండి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. సౌలు యొక్క రాయబారి, సౌలు యొక్క దాసుడు, గూఢచారి అక్కడ ఉన్నాడు. ఎవరిని చూశాడు? దావీదును చూశాడు. చూసి సౌలు ఎవరిని పట్ట చూస్తూ ఉన్నాడు? దావీదును పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అనూహ్యంగా దావీదు సేవకులలో ఒకరు ఎవరు? దోయేగు అను ఏదోమీయుడు. దోయేగు అనగా ఫియర్ఫుల్, ఆందోళన. దోయాగ్ అంటే ఏంటి చెప్పండి? ఆందోళన, భయం. పిల్లరా,
దావీదు దోయాగును చూసేసరికి ఏం కలిగింది? ఆందోళన కలిగింది. ఎందుకు? దోయాగు ఏం చేస్తాడు? సౌలుకు చెప్తాడు, ఇదిగో నీ శత్రువు పలానా చోటున్నాడు, వెళ్ళు పట్టుకో అని చెప్తాడేమో, పట్టిస్తాడేమో అని దోయాగునకు ఎవరు భయపడుతూ ఉన్నాడండి? దావీదు భయపడుతూ ఉన్నాడు. చూడండి, తర్వాత రాయబడి ఉంటుంది, అతడు సౌలు పశువుల కాపరుల పెద్ద. దోయాగు ఎవరంటండి? సౌలు పశువుల కాపరుల పెద్ద, సూపర్వైజర్. అంటే ఖచ్చితంగా సౌలు మీద అభిమానము గల దోయాగు తన యజమాని శత్రువైన దావీదును ఏం చేస్తాడు? చిక్కిస్తాడు. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమైనను ఆయుధములైనను నేను తేలేదు, ఇక్కడ నీ వద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, వినండి, శత్రువు ఉన్నాడు అక్కడ. దావీదు చేతిలో, వినండి, ఏమీ లేదు, నిరాదాయుడు. అంటే దావీదు చేతిలో ఏ ఆయుధము లేదు, ఉట్ట చేతులతో ఉన్నాడు. అహీమెలెకును అడుగుతాడు, బాబో నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా? నన్ను నా పరివారమును కాపాడుకోవటానికి నీకేమైనా, నీ వద్ద ఏమైనా ఉందా అంటే, గుళ్ళు ఏముంటుంది? అయ్యగారు మీ దగ్గర కత్తులు బల్లాలు ఏమైనా ఉన్నాయా, తీసుకుపోదాం ఉన్నది, నా శత్రువు ఉన్నాడంటే ఏముంటాయి ఇక్కడ? అలాగే అక్కడ కూడా ఏమీ లేదు. అహీమెలెకు అడుగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమన్నది. దావీదు, ఏమీ లేదు నా దగ్గర, నీ ఖడ్గమే నా దగ్గర ఉంది, నీ కత్తి నేను నీకే ఇస్తా. ఏ కత్తి? నీవు గొలియాతును చంపిన గొలియాతు కత్తి నా దగ్గర ఉంది, నేను నీకు ఇస్తాను, అది తప్ప నాకు ఏమీ లేదు. వినండి, ఇదంతా ఉపోద్ఘాతం బట్టి దావీదు ఎంత ఉపద్రవములో ఉన్నాడో మీకు అర్థం అవటానికి నేనే స్వయంగా మీకు ఇవన్నీ వినిపిస్తున్నాను అన్నమాట అండి. వినండి, ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టలో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అంటే దానిని ఒక సావనీయుడుగా, ఒక జ్ఞాపికగా దేవుని మందిరములో ఏం చేశారు చెప్పండి? దాచిపెట్టాడు, భద్రం చేశాడు. దావీదు కత్తితో మేము ఫిలిస్తీయులపై జయం పొందాం, ఈ కత్తియే మాకు జ్ఞాపిక అని చెప్పి దేవాలయములో దాన్ని భద్రపరుస్తే, ఆ కత్తియే మరి ఏ ఖడ్గమును లేదు, దానిని నీవు తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడలా తీసుకొనుమనగా, దావీదు దానికి సమమైనదొకటి లేదు, నాకివ్వు, అటువంటిది ఏది లేదు, నాకు ఇచ్చేసాయి. పిల్లరా, ఇక ఇప్పుడు శత్రువుకి అర్థమైపోయింది ఏంటి? దావీదు అడుగుజాడలో అడ్రస్ అర్థమైపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా దావీదునో సౌలు ఏం చేస్తాడు? అడ్రస్ తెలుసుకున్నాడు కాబట్టి పట్టుకుంటాడు. ఈ దోయేగును దుర్మార్గుడు పట్టిస్తాడు. ఈ దోయేగు ఎంత దుర్మార్గుడో అనేది మనం ఆలోచిస్తే, వెంటనే వెళ్ళి దావీదు ఊహించినట్టే దోయాగు సమాచారం అంతా ఎవరికి చెప్పాడు? సౌలుకు చెప్పాడు. వెంటనే సౌలు
ఆగ్రహభరితుడై అహిమెలెకు యాజకులు నా శత్రువు దావీదని ఎరిగి దావీదునకు వారు వసతి కల్పిస్తారా, దావీదుకు ఆహారం పెడతారా, దావీదుకు గొలియాతు ఖడ్గమిస్తారా, ఖబర్దార్ అని చెప్పి ఆ యాజకులైన వారిని హతమార్చమని ఆజ్ఞాపిస్తాడండి. ఎవడు? సౌలు. యాజకులను హతమార్చుటకు సైన్యాధిపతులు భయపడతారు. ఎందుకంటే వారెవరు? దేవుని అభిషిక్తులు, దేవుని రాయబారులు. అప్పుడు ఈ దుష్టుడైన దోయాగు వెళ్ళి యాజకులైన వారిని 85 మందిని హతము చేస్తాడు. చదవండి, 1 సమూయేలు 21:7. ఇప్పుడు చదువుకున్నాం. 22 రాసుకోండి. 22:9, 22:18. 1 సమూయేలు 22:22. ఇప్పుడు చదవండి. 22:9, 22:18, 22:22. అప్పుడు ఎదోమీయుడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని అహీటోబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. నేను చూశాను. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. చూసారా, ఒక్క దుష్టుడు ఎంత దౌష్ట్యము చేశాడో మనం గ్రహిస్తూ ఉన్నాం. వీడేం చేయలేకపోయాడు? ఒక రహస్యం, ఒక గుట్టును తనలో దాచిపెట్టుకొనలేక యజమాని మెప్పు కొరకు ఏం చేశాడు? తప్పు చేసిన కారణాన అన్యాయంగా ఎంతమంది హతులయ్యాడు చెప్పండి? ఏఫోదు యాజక వస్త్రము ధరించిన 85 మందిని దోయాగు హతము చేయుట మనం చూస్తూ ఉన్నాం. 19 చదివేసిండు ఒకసారి. మరియు అతడు యాజకుల పట్టణమైన నోపు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. చూసారా దేవుని బిడ్డలారా, పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీలని, అలాగే నోబు కాపురస్తులు, నోబు అనగా దేవుని పరిశుద్ధ పట్టణ కాపురస్తులందరినీ, గొర్రెలనేమి అన్నిటినీ ఏం చేశాడు చెప్పండి? హతం చేశాడు. ఈవేళ ప్రపంచంలో కిరాతకములు జరిగిపోతూ ఉన్నాయి. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో అన్యాయంగా ఒక పాలకుని బట్టి, ఒక పాలకుని అరాచకమును బట్టి, షేక్ హసీనా అనే ఆమె యొక్క మూర్ఖత్వం, మొండితనం బట్టి అఫీషియల్గా 700 మంది చనిపోయారంటండి. ఎంతమంది? 700 మంది. అలాగే ఇస్రాయేల్ గాజాలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి వార్తలు చూస్తే ఒక తండ్రి నోరు నెత్తిగొట్టుకొని బాధపడుతున్నాడు. ఏంటి అంటే తన భార్య బిడ్డను కనిందంటండి. బిడ్డను కన్నది అనటకు రుజువుగా బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాడంటండి. పుట్టిన సర్టిఫికెట్ చేత పట్టుకొని తిరిగి వచ్చేటప్పటికి యుద్ధంలో చచ్చిపోయాడంట బిడ్డ. చూసారా? కాబట్టి ప్రార్థన చేయండి. ఆ బాంబు దాళ్ళు, రష్యా, ఇజ్రాయిల్, గాజా, మిసైళ్ళు, బాంబులు సృష్టి ఏమేం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. సుమారు 2 సంవత్సరాలుగా రష్యా, యుక్రెయిన్లు బాంబులు వేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచంలో అనేక చోట్ల భీకరమైన యుద్ధాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మన సరిహద్దుల్లో యుద్ధాలు బట్టి, యుద్ధ వాతావరణం బట్టి సృష్టి ఏం చేస్తుంది చెప్పండి? ఒక పెను బాంబు వలె సృష్టి మారిపోవుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ
అపాయకరమైన పరిస్థితుల్లో పాపం అన్యాయముగా దావీదు తన ప్రాణం కోసం పరిగెడుతున్నాడు. దోయాగేమో యజమాని మెప్పు కోరుతున్నాడు. వీరిద్దరి యొక్క ఘర్షణలో యాజ కుటుంబీకులు ఎంతమంది మరణించారు? 85 మరణించారు. పిల్లరా, ఈ అపాయములో దావీదు సెలవిస్తూ ఉన్న ఒక విశ్వాస నమ్మిక. కీర్తనలు 56:4 చదవండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. గమనించండి, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఐ విల్ ప్రైజ్ హిస్ వర్డ్. ఇన్ గాడ్ ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్. దేవుని యందు నా నమ్మకం ఉన్నది కాబట్టి ఐ విల్ నాట్ ఫియర్ వాట్ ఫ్లెష్ కెన్ డూ విత్ మీ. నరమాంసములు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకు? నేను ఎవరి నమ్మిక ఉంచి ఉన్నాను? దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను. గమనించండి, ఇక్కడ దావీదు భయము అధిగమించేలాగా చేసింది ఏంటి? దేవుని ఎడల ఉన్న నమ్మకము. ఇది మనం ఇక్కడ గ్రహించాలి. దావీదు భయమును అణచినది దేవుని ఎడల ఉన్న విశ్వాసం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. దావీదు భయమునకు విరుగుడు దేవుని అభయము. దేవుని అభయమే దావీదు భయమును ఏం చేసింది? తీసివేసింది. అందుకే దావీదు అంటాడు, నేను ఎప్పుడు భయం కలిగి ఉన్నానో ఆ భయాందోళన సమయమందే నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి మన భయాలకు నివారణమే ఏంటండి? దేవుని యందు నమ్మిక. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచిన దావీదుకు ఏమి లేదు? చెప్పండి. భయము లేదు, ఆందోళన లేదు. కాబట్టి ఏ భయమైనా కావచ్చు, శత్రు భయమైనా, వ్యాధి భయమైనా, మరణ భయమైనా, అప్పుల భయమైనా, ఏ భయమైనా దేవుని మీద మనం భారం వేసినప్పుడు, దేవుడే చూసుకుంటారని మన నమ్మిక ఉంచినప్పుడు దేవుని మీద, ఆయన మన భారమును, మన భయమును ఏం చేస్తారండి? పరిహారము చేస్తారు. దేవుడే నాకాశ్రయంబు పర్వతములు కదలినని యూర్వి మారు పడినను సాంద్రమోన్ ఘోషించుచుని సర్వ పొంగినన్ అభయమేపుడానంద దేవుడే నాకాశ్రయంబు. చూసారా? భయము, అభయం. ఏమైనా నేను భయపడను. ఎందుకు? నాకు ఎవరు అభయము? దేవుడే అభయం. మరి తల్లి బిడ్డ భయపడ్డాడు, కలవరపడ్డాడు అన్నప్పుడు వెంటనే తల్లి ఏం చేస్తుంది? నేనున్నానని చేయబట్టుకుంటుంది. నేనున్నానని బిడ్డ రూము మీద చేయేస్తుంది. బిడ్డ భయపడి రాత్రి లేచి ఏడుస్తూ ఉంటాడు.
వెంటనే తల్లి ఏం చేస్తుంది? జోజోగుంటుంది. అవన్నీ పోయినాయి. తల్లి ఏం చేస్తుంది? సెల్ ఫోన్ పెట్టేస్తుంది. పండుకోరా, నోరు మూసుకు పండుకోరా. తల్లి ఏం చేస్తుంది? కార్టూన్ సినిమా పెట్టేస్తుంది. చూసుకోరా, నేను పని మీద ఉన్నా చూసుకో. చూసారు, ఇవన్నీ పోయినాయి. ఈవేళ అభయం ఏంటి? సెల్ ఫోన్. ఈవేళ అభయం ఏంటి? టీవీ కాదు. ఏంటి? అభయం దేవుడే. పిల్లరా, ఈ గాతు అను ఊరిలోనికి దావీదు ఈ విపత్తు కాలమందు పారిపోవలసి వచ్చింది. ఈ గాతు ఈ నోబునకు 40 కిలోమీటర్ల దూరం, అంటే ఇంచుమించుకి ఇక్కడ నుండి విజయవాడంత దూరం అన్నమాట అండి. ఈ యోదయ ప్రాంతము నుండి గాతు అను ఫిలిస్తీయుల ప్రాంతానికి దావీదు పారిపోయాడు. ఎందుకు? తన రాజ్యములుంటే దావీదుని ఏం చేస్తాడు? సౌలు చంపేస్తాడు. నేను శత్రువైన లేక ఫిలిస్తీయులైన అన్యుల రాజ్యములోనికి వెళ్తే నాకేముంటది? భద్రత. చూసారా, తన రాజ్యములో భద్రత లేని కారణాన ఏ రాజ్యంలోకి వెళ్లాల్సి వచ్చింది? శత్రు రాజ్యంలోనికి వెళ్లాల్సి వచ్చింది. గాతు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈ గాతు అన్నది బబ్స్తోడు, ఎష్కలోను, గాజా, ఎక్రోను అనునవి ఫిలిస్తీయుల ప్రాంతాలు. చూడండి, నేను చెప్పిన ప్రాంతాలను అక్కడ ఉన్నాయి. ఒకటి గాతు, రౌండ్ ఉంది చూడండి కుడివైపున, ఫిలిస్తీయుల ప్రాంతం. ఆ గ్రేలో ఉన్నదంతా కూడా ఫిలిస్తీయుల ప్రాంతం. మరి దావీదు అక్కడెక్కడ ఉంటుంది చూడండి, నోబు. ఆ నోబు అను ఊరు నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గాతు. గుడ్. చూడండి, అక్కడ బాబు మాస్టర్ గారు పెట్టాడు. నోబు దగ్గర నుండి బాబు చూపించండి, ఎక్కడికి వెళ్ళాడు? గాతు. కింద చూడండి ఎర్రగా, ఫిలిస్తీయులు అనే పేరు దగ్గర చూడండి, గాతు ఎడమవైపు. కాబట్టి ఈ 5 ప్రాముఖ్య ఊర్లు చదవండి ఒకసారి. గాతు, ఎక్రోను, అష్డోడు, అష్కలోను, గాజా. ఈ గాజాలోనే అన్నమాట అండి ఈవేళ యుద్ధం. ఇప్పటికి గాజా అలాగే ఉందన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ ఇశ్రాయేలీయుల సామ్రాజ్యములు. యెహోషువ గ్రంథం 13:3. దేవుడు ఇశ్రాయేలు తన జనాంగమునకు వాగ్దానము చేసి స్వతంత్రించుకున్నకు దయచేసిన పట్టణములు ఈ పట్టణములై ఉంటూ ఉన్నాయి. చదవండి, యెహోషువ 13:3. కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, రైట్ నెక్స్ట్, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకునున్న అమోరీయుల సరిహద్దు వరకును, 5 గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న ఏదైనా దేశము మిగిలి ఉన్నది. తర్వాత మీరు చదువుకోండి, 1 సమూయేలు 5:7-10, 6:17. ఇక్కడ గాతు అనగా ద్రాక్షల గానుగా. ద్రాక్షలు లో నుండి రసము తీసే గానుగా గాతు. దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షల గానుగా అను ఊరిలోనికి దావీదు వెళ్ళి చేరుట మనం చూస్తూ ఉన్నాం. మరి దీని గురించి 1 సమూయేలు 21:10 మనం చూస్తాం. 1 దినవృత్తాంతములు 18:1 మనం చూస్తాం. గమనించండి. మరి ఒక వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 21-23. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను,
ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. అనాకీయులను నాశనము చేసిన. వినండి, ఈ గాతు అనున్నది అనాకీయులు ఉండు ప్రదేశము. ఎవరు చెప్పండి? అనాకీయులు నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. రైట్. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గమనించండి, ఇశ్రాయేలీయుల దేశములో అనాకీయులు ఎవరు మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్తోతులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. దేశమొత్తాన్ని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. వినండి, అనాకీయులు అంటే జైంట్స్ అన్నమాట అండి. వీళ్ళరా, ఎందుకు ఈ అనాకీయులు అన్న మాట వచ్చిందంటే, దేవుడు కొంతమంది గూఢాచారులను వాగ్దాన దేశానికి వేగచూచి వెళ్ళి వర్తమానము తెమ్మని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తారు. వారు వెళ్ళి ఆ విషయాలు వేగచూచి తిరిగి వచ్చి వారు చెడ్డ సమాచారం తెలియచేయుటను బట్టి వీళ్ళరా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చుట మనం చూస్తాం. ఒకసారి సంఖ్యాకాండం 13:30 చూద్దాము ఒకసారి. 13 అండి. నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన కానాను దేశం సంచరించుటకు నీ మనుషులను పంపము. వారు పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను. వీరందరూ వెళ్ళాలండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ హజరోత్ సాగి పారానులోకి వచ్చగా, పారానులో నుండి దేవుడు కానాను దేశమును పారచూచుటకు కొందరిని పంపమంటారు. 12 గోత్రాల నుండి 12 మంది ప్రతినిధులను, నీవు కానాను మీరు స్వతంత్రించుకొని పోవు దేశాన్ని చూచి జనులైన వారిని ప్రోత్సాహపరచండి, బలపరచండి, వారిని ఉత్సాహపరచండి అని చెప్పగా వారు వెళ్ళి వచ్చి చెడ్డ సమాచారం తెలియజేస్తారన్నమాట అండి. వీళ్ళరా 29 అమాలేకీయులు దక్షిణ దేశం నివసించున్నాడు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశం నివసించున్నాడు, కానానీయులు సముద్రం నది యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నాడని చెప్పి మరి వారిని భయపెట్టారన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన 13:30 చదువుకుందాం. చదవండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదము, దాని స్వాధీనపరచుకొందుము, ఆ దేశమును స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను, మన శక్తి చాలును అనెను. 32వ వచనం. మరియు వారు తాము సంచరించుచున్న దేశము గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించిన చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సముద్రులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి. ఈ అనాకీయులను వారిని బట్టి ఇప్పుడు ఇంతదాకా చెప్పారన్నమాట అండి. నెఫిలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీయులను చూసితిమి. మా దృష్టికి మేము వారి ముందు మెడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అని. చూసారా, వీళ్ళు మెడతలంటే వాళ్ళెవరు? ఆజానుబాహులు అన్నమాట అండి. మనం గ్రహించవలసిన మాట, మన కాలేబ్ అంటాడు, యెహోషువ అంటాడు, వారిని మనము జయించగలము. ఏం చెప్పండి? వారిని మనము వారిని జయించటకు మన శక్తి చాలును. చూసారా,
కాబట్టి ఏ అసాధ్యమైన కార్యం మన ముందున్న దేవుని బట్టి మన విశ్వాసం ఏమై ఉండాలో సుసాధ్యము చేసుకునగలం. కాబట్టి కార్యము చూసి అసాధ్యం అనుకున్న వారు పిరికివారు. దేవుని శక్తిని బట్టి దేవుని బలమును బట్టి ఏ కార్యమైనను సుసాధ్యము చేసుకునగలమన్నవారు ఎవరు చెప్పండి? విశ్వాసులు. నీ బలహీనత తట్టు చూడకు, చూడకు నా బలము తట్టిదిగో చూడు, నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిను, నా బలమే కదా చేయవలసిను, మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. చూడండి, ఈ పిచ్చ మాటలు చెప్పి ఈ అవిశ్వాస పలుకులు చెప్పి వారిని బెదరగొట్టిన 10 మంది దుష్ట సమాచారం తెలియచేసిన వారిని, వారి దుష్ట సమాచారం బట్టి ఏడ్చి గగ్గోలు పెట్టిన వారిని ఆవేళ దేవుడు హతము చెయ్యుట మనం చూస్తున్నాం. మనం జయించగలము అని యెహోషువ కాలేబులు జయించారు. మనం జయించలేమన్న వాళ్ళు అప్పటికప్పుడు సచ్చారు. సంఖ్యాకాండం 14:35-38. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, మోషే మీద సనుగుటకు చేసిన చెడ్డ సమాచారం అందించిన దుష్టుల్ని, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. యెహోవా సన్నిధిని దేవుని మాట కాక తమ భయాందోళన మాటలు చెప్పిన వారందరూ ఏమయ్యారంటే చనిపోయారు. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. వారిద్దరే బ్రతికారన్నమాట అండి. 38. కాబట్టి మోషే శ్రీలందరిలో మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించురి. చూసారా, చెడ్డ సమాచారం బట్టి దేవుడే వారిని చుట్టూ తిప్పుతున్నారన్నమాట అండి. కాబట్టి విశ్వాసం విజయం, అవిశ్వాసం అపజయం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గాతు అనున్నది గొలియాతు యొక్క ఊరు. ఎవరి ఊరు అంటండి? గొలియాతు యొక్క ఊరు. వినండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే దావీదు చేతిలో ఎవరి కత్తుంది? గొలియాతు కత్తుంది. గొలియాతు మిత్రుడా శత్రువా? శత్రువు. గొలియాతు చంపిన కత్తితో దావీదు ఏ ఊరు వెళ్తున్నాడు? గొలియాతు ఊరు వెళ్తున్నాడు. దావీదు ఎంత చిక్కులో పడుతున్నాడు మీరు ఆలోచించండి. 1 సమూయేలు 17:4. గాతు వాడైన, వినండి, గొలియాతు ఏ ఊరు వాడు? అందరూ చెప్పండి. గాతు అంటానికి మీ గొంతుకు రావట్లా, గట్టిగా చెప్పండి. గాతు వాడైన గొలియాతును సూర్యుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల చేనెడు ఎత్తు మనిషి. చూసారా, 6 మూరల జానెడు ఎత్తు మనిషి. పిల్లరా,
తర్వాత వచనాల్లో మనందరూ తెలిసిన విషయమే, దావీదును సులువుగా గొలియాతును చంపుట మనం చూస్తాం. 49:50. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. వినండి, ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, దావీదంట 5 రాళ్లను ఒడిసులో వేసుకున్నాడు. ఎందుకు? ఈ గొలియాత్ అనే వాడికి 5 సహోదరులు అంటండి. వీళ్ళంతా గొలియాతు 4 సహోదరులు. కాబట్టి మరి బైబిల్లో నాకు కనపడలేదు ఆయన చెప్పిన మాట. మొదట గొలియాతును కొడతా. ఈ యొక్క అలజడిలో గాతులో 4 అజానుబాహులు మరణించాడు అంట. 2 సమూయేలు 21:22. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై, గమనించండి, గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. చూసారా, 5 రాళ్ళు. ఒకటి గొలియాతుకు, మిగతా 4 కూడా బాడీ గార్డులు అంట. ఎవడికి? గొలియాతు. వీడిని చంపాడు, ఇంకా 4 చంపాడు. 4 పేర్లు బయటికి రాలా, 4 సంగతి బయటికి రాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట అండి. పిల్లరా 21:20. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. మంచి ఎత్తరి అంటే ఎత్తై నోడు ఒకడు ఉన్నాడు అంటండి. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును. వినండి, వాడొక్కొక్క చేతికి ఎన్ని ఉన్నాయంట? 6 ఏళ్ళు. 24 వ్రేళ్లు అతనికి ఉండెను. 24 అంటే 6 6 ఎన్ని? 12. కాలకి 6 6. మనకి 20 ఉంటాయి. ఆడికి ఎన్ని ఉన్నాయంట? 24. అసలే ఎత్తటోడు వాడు ఈ చేతులు పెట్టుకొని వస్తుంటే మరి ఎట్టగుండేదో మరి. ఆడు ఎత్తరి వాడు. చదువమ్మా. అతడు రెఫాయీయుల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. చూసారా దేవుని బిడ్డలారా, బహుశా యోనాతాను వాణ్ణి చంపాడు. వీళ్ళందరూ చంపి ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. కొత్త కొత్త విషయాలు. దేవుని బిడ్డలారా, ఈ గాతునకు దావీదు పారిపోవుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గాతు యొక్క రాజు ఆకీషు. ఇక్కడ ఆకీషు రాజు చేతిలో చంపబడకుండా సంరక్షించిన దేవుడే యెహోవా దేవుడని మనం చూస్తూ ఉన్నాం. దావీదు గాతు రాజైన ఆకీషు చేతిలో చావకుండా దేవుడే గొప్ప మాయోపాయమును దావీదుకు దయచేయుట మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను కూడా వానికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైనదిగా, అనుకూలమైనదిగా, మెచ్చేదిగా, ప్రీతికరమైనదిగా ఉంటే శత్రువులను సహితం దేవుడు ఏం చేస్తారంటండి? మిత్రులుగా చేస్తారు. ఇంకొక వాక్యం రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? గమనించండి. అందుకే ఈ చరణం ఆధారం చేసుకునే దైవజనుల అమోఘమైన పాట రాశారు. ఏం పాట?
కాబట్టి పాడుకుంటామా? పాడుకో. చూడు, పరమా దేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? పాప నరుడేం చేయగలడు? సాతాను ఏం చేయగలడు? శత్రువులు ఏం చేయగలరు? ఏమి చేయలేడు. యెహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? గమనించండి దేవుని బిడ్డలారా. 1 సమూయేలు 27:1 ఈ గాతులోనికి దావీదు రెండవసారి కూడా వెళ్ళుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ రెండు అద్భుతంగా ఉంటాయి అన్నమాట అండి. ఈ రెండు చరిత్రలు. సమయం అవుతుంది, వచ్చే వారం సస్పెన్స్, వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గాతులోనే దావీదు ఉన్నప్పుడు దావీదు సౌలు మరణమును గూర్చి, అలాగే సౌలు కుమారుల మరణమును గూర్చి విని దావీదు కొన్ని మాటలు పలుకుట మనం చూస్తూ ఉన్నాం. 2 సమూయేలు 1:24. 2 సమూయేలు 1:24. ఇశ్రాయేలు కుమార్తెలారా సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు, బంగారు నగలు పెట్టినవాడు. గమనించండి, సౌలును తన శత్రువు చనిపోయినందున దావీదు అతిశయించలేదు. అభిషక్తుడైన సౌలు మరణించినందున సౌలు విషయంలో దావీదు విలపించుట మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. 2 సమూయేలు 1:26. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకం నందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. దేవుని బిడ్డలారా, 2 సమూయేలు 1:20. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండును. గమనించండి, ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండు నిమిత్తం సున్నతి లేని వారి కుమార్తెలు, వినండి, సున్నతి లేని వారి కుమార్తెలు జయమను చెప్పకుండునట్లు ఈ సమాచారం. ఏ సమాచారం? సౌలు మరణించిన సమాచారం గాతులో చెప్పబాకండి. అష్కోలులోను వీధులలో ప్రకటన చెయ్యకుడి, చెప్పదు. ఎందుకంటే దేవుని నామానికి అవమానం. కాబట్టి దేవుని బిడ్డలారా, గాతులో నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు. గాతులో దావీదు ఆశ్రయమే తీసుకున్నాడు తప్ప గాతుతో దావీదు మమేకము కాలేదు. అలాగున లోకము మనకు గాతు. ఈ లోకమును గాతులో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే గాతు అను లోకములో ఉన్న ఆచారములు మనం అభ్యసించకూడదు. అందుకే రాశారు, లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లోకే. వచ్చే వారం మీకు చెప్తాను. దావీదు ఆకీషు రాజును మాయోపాయం చేత తప్పించుకున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. 1 యోహాను 2:15 నుండి 17 వచనములు. వినండి, గాతు అనగా ఈ లోకములైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. గమనించండి, లోకములో ఉన్న వాటిని ప్రేమించు వారికి కలిగేది ప్రలాపము. అందుచేత దేవుడు అంటారు, లోకంలో ఉన్న వాటిని, యోహాను గారు అంటారు, ప్రేమింపకుడి. లోకం ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. 16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు,
జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన అవి లోక సంబంధమైనవి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, పరలోకమందు ఉన్నది. అక్కడ ఉండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తం కనిపెట్టుచున్నాం. వినండి, మనం చేసే కార్యాలు పరలోక దృష్టితో చేస్తూ ఉన్నామా, భూలోక దృష్టితో చేస్తూ ఉన్నామా? ఈవేళ గాతులో నుండి 4 పాఠాలు నేర్చుకుని మనం ముగించుకుందాం. అదేమనగా, మొదటి పాఠం, దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. నేను గొలియాతు ఖడ్గముతో గొలియాతు ఊరికి వెళ్ళినా కానీ నాకు కావలి ఎవరు? దేవుడే. కాబట్టి గాతు అను ఊరిలో, శత్రు రాజ్యములో దేవుని సంరక్షణ కొరకు దావీదు నమ్మిక ఉంచి ఉన్నాడు. రెండవది, గాతు 2 అనుభవాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఒకవేళ అనుభవం కావాలంటే, తెలుసుకోవాలంటే చదవండి, తప్పేవి లేదు. 1 సమూయేలు 21. రెండవ దావీదు అనుభవం 1 సమూయేలు 27. ఈ 2 చదువుకుంటే నా పాఠం వచ్చే వారం సులువైపోతుంది. కాబట్టి దేవుని విశ్వాస్యత, దేవుని విమోచన విషయంలో దావీదు నమ్మిక ఉంచాడు. 1 సమూయేలు 27, 1 సమూయేలు 29. మూడవది, దావీదు దీనత్వముతో, పశ్చాత్తాప హృదయముతో దేవుని ప్రార్థించగా దేవుడే దావీదును రక్షించాడు. గాతులో రక్షించిన దేవునికి స్తుతిగానము చేస్తూ దావీదు కట్టిందే 56వ కీర్తన. దాని మీద రాస్తుంటుంది, మీరు చూసుకోవచ్చు. గాతులో ప్రమాదము నుండి దేవుడు తప్పించినప్పుడు దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది, 34:56. కాబట్టి దావీదు దీనుడై, దావీదు వినయ మనస్కుడై, దావీదు పశ్చాత్తాప్తుడై, దావీదు దుఃఖభరితునిగా దేవుని వేడుకోగా దేవుడే దావీదును సంరక్షించుట మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, దేవుని యొక్క సార్వాధికారం మీద దావీదు విశ్వాసం ఉంచుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గాతు అనుభవమును దేవుని సంరక్షణకు, దావీదు విజ్ఞాపనకు, దేవుని తోడుకి నీడకి, దేవుని అండకి దండకి ఒక సూచనముగా ఉంటూ ఉన్నాయి. ఈ గాతులో ఉన్న అనుభవాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తం బట్టి. కాబట్టి మీరు వచ్చే వారం వస్తూ 1 సమూయేలు 21, 1 సమూయేలు 27 చదువుకుంటే గాతు అను గోతిలో దావీదును జిత్తులు దయచేసి దేవుడు ఎలాగో దావీదును సంరక్షించారో చూస్తే, ఓహో, దావీదు ఎంత గొప్పవాడా, దావీదు ఎంత జ్ఞాన సంపన్నుడా, దావీదు ఎంతటి దైవౌన్నత్యం గలవాడా అని మనకు అర్థమవుతుంది. దేవుని మహింపడుస్తాం. అటు దావీదుకు తోడైన దేవుడే మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఒకరిద్దాం. అందరూ, దేవా, సృష్టి యొక్క పరిణామములపై మీ దృష్టి ఉంచండి. ఆగస్టు నెల చక్కని వర్షాలు, చక్కని చలిగాలులు, ఆహ్లాద వాతావరణం అనుభవించవలసిన ఈ దినాలలో భయంకరమైన వేడి, గాడ్పు, ఒక్కపోతు,
ఈవేళ కూడా ఏసీ లేకుండా మేము బతకలేని పరిస్థితి. ఎంత విచారం, ఎంత విడ్డూరం దేవా. దీనికి మీరు కాదు కారణం, మేమే కారణమయ్యా. దేవా, మమ్మల్ని క్షమించండి, మా పాపములు క్షమించండి. మానవుడు స్వార్థముతో, అలాగే మానవుడు దురాశపరునిగా మారి, మానవుడే యుద్ధాలకు భయంకరమైన అణుబాంబులను, భయంకరమైన బాంబు దాడులు చేస్తూ ఆకాశమును పాడు చేస్తూ ఉన్నాడు. అలాగే భూమిని పాడు చేస్తూ ఉన్నాడు. అందుచేత ఆకాశపు మేఘాలు వర్షించినట్టే వస్తున్నాయి, కానీ వర్షింపకుండా దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. తండ్రి, మా పాపాలను, మా యోగ్యతలను దయచేసి క్షమించి మీరే భూమిని చల్లపరచండి. రైతన్నలు గత సంవత్సరం మందు ఎంతో సొమ్ము పెట్టి, కాలువలో నీరల్లా పెట్టి, ఎంతోమంది మనుషుల్ని కూలీలు పెట్టి పొలాలకు నీరు పెట్టాడు. కాపు కాసి పంట చేతికి వచ్చే టైంలో భయంకరమైన వర్షాలు, కుంభవృష్టి వర్షాలు వచ్చి ధాన్యాన్ని పాడు చేసి, ధాన్యమంతటినీ కూడా కుల్లబెట్టిని. ధాన్యము కులినందున రైతుకు సరైన గిట్టుబాటు ధర రాక రైతు ఎంతో ఆందోళన చెందిన పరిస్థితి చూస్తూ ఉన్నాను. మరలా ఈ సంవత్సరము కూడా ప్రభా, రైతన్నలు మోటార్లు పెట్టి నీళ్లు పెట్టవలసిన పరిస్థితి. చక్కని ఆకాశ వర్షం మా పంట సేలను తడుపుతూ ఉంటే ఈ వ్యర్థమైన ఖర్చు రైతుకు ఉండేది కాదయ్యా. ఒకవేళ కాలువలు, వాగులు, బోరులు, బావులు లేకపోతే ఆ పంటలన్నీ ఎండిపోయే దుస్థితి స్వామి. ఇప్పటికే పనిపాట్లు లేక, ఉద్యోగ సద్యోగాలు లేక, విద్యాభ్యాసించిన బిడ్డలకు ప్రజ్వల భవిష్యత్తు లేక, అంధకారములో, ఆవేదనలో, ఆందోళనలో బిడ్డలైన వారు నిమగ్నమైపోతూ ఉన్నారు స్వామి. యేసయ్యా, కరుణింపవా, దృష్టింపవా. ఏలియా మా వంటి వాడే, కానీ ఏలియా విశ్వాసము గలవాడు, ఏలియా పౌరుష్యము గలవాడు, ఏలియా నిరీక్షణ గలవాడు. కాబట్టి ఏలియా ప్రార్థన అంగీకరించి, దేవా, ఆకాశమును మీరు 4 సార్లు తెరిచి అగ్నిని పంపించాడు, వర్షాన్ని పంపించాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఏలియాను సజీవ ఆరోహణమునకు మీరు తోడుకొని వెళ్ళాడు. అలాగున యేసు స్వామి మమ్మల్ని కరుణించండి దేవా. మాపై మీ కరుణా దృష్టి ఉంచండి. దాసుల కనులు యజమానుని తట్టు, దాసీల కనులు యజమానురాండ్రు తట్టు ఉన్నట్లు, మా యజమానుడా, మా పరలోకపు దేవా, మీ తట్టే మా దృష్టి ఉన్నది, మీ తట్టే మా నమ్మిక ఉన్నది. కాబట్టి దయచేసి కరుణించి ప్రభువా, మంచి వర్షధారలు పంపించి మరలా శీతోష్ణ స్థితిని నెలకొల్పి మాకు ఆనందం, సంతోషం దయచేయండి దేవ. ప్రతి విధమైన కలత, దుస్థితి, భయాందోళనలు పరిహారము చేసి నిండైన సంతోషముతో, సమాధానముతో మమ్మందరినీ అలంకరింపచేసి వర్ధిల్ల చేయండి అని ప్రభును ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభా, కృపగల తండ్రి, నా జనులైన నా పేరు పెట్టబడిన జనులు నా తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకొని తమ విధేయతలు పరిహారము చేసుకొని ఆకాశమందున నా వైపు దృష్టి సారించి విజ్ఞాపన చేసినట్లయితే నేను ఆకాశమందుండి విని వారి మొరాలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారికి వర్షధారలు కురిపిస్తాను, వారికి పంటలు దయచేస్తానని వాగ్దానం చేసిన యేసు స్వామి, ఈవేళ మేము నీ మందిరంలో చేరి దైవజనుడు స్థాపించిన ఈ స్వస్తిశాలలో మేము కూడి మీ పాదములు బట్టి ప్రార్థిస్తూ ఉండగా అద్భుత ఆశ్చర్య మహత్కార్యమును జరిగించి
ఆకాశమునకు మీరు ఆజ్ఞాపింపగా ఆకాశ వర్షధారులు ఇచ్చిన సెలవిస్తూ ఉన్నారు. ఈ భూలోకపు దేవతలలో ఎవరైనా వర్షము కురిపింపగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దేవా, దయచేసి 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 దేవా, నీ భక్తులముగా నమ్మిన వారముగా మా పాదములు దేవా నీ పాదములు పట్టుకొని మొరబెట్టుచు ఉండగా, మా పాదములు ఈ మందిరంలో మోపి మేము మనవి చేస్తూ ఉండగా దేవా, మా 2 చేతులు జోడించి మీకు నమస్కారము చేసి మా హృదయమంతుడితో మేము వేడుకుంటూ ఉండగా, మహాకాశాసీనుడా, మా మొర వేగడమే ఆలకించి అద్భుత కార్యము జరిగించి వర్షధారులు కురిపించి పంటలు పండించి దేవా మా ఆకలి తీర్చి మా అందరికీ ఆనందం, నెమ్మది, క్షేమం, సమాధానము దయచేయమని మన ప్రభు రక్షకుడునై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.